టాప్ 2 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుంపు మేస్త్రిని మరోసారి చర్నాకోలతో షంటారు. గోదావరి కృష్ణా బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేని సీఎం అంటూ చురకలంటించారు. అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఆల్రెడీ కట్టి ఉందా లేదా అన్న మినిమం కామన్ సెన్స్ లేదంటూ విరుచుకుపడ్డారు. సరుకు లేదు, సబ్జెక్టు రాదు, అంతా శుష్క ప్రియాలు, శూన్య హస్తాలంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇద్దరు జాతి రత్నాలేనని ఎక్స్ వేదికగా సెటైరిక్ కామెంట్ చేశారు. ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వీళ్ల తెలివే ఇలా ఉంటే ఇలాంటి వాళ్లు తెలంగాణ రైతులకు ఇంకేం మేలు చేస్తారంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి వేరువేరు సమావేశాల్లో పాల్గొన్న వీడియోలను ట్యాగ్ చేస్తూ జాగో తెలంగాణ సోదరులారా అంటూ కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదంటూ సీఎం గురించి, అలాగే పీసీ చీఫ్ గురించి కామెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు ఒక్కో జాతి రత్నాలు, శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు అంటూ మాట్లాడడం జరిగింది. అప్డేట్స్ అండి దీనికి సంబంధించి. కాంగ్రెస్ నేతలు ఏది మాట్లాడినా మిస్ఫైర్ అవుతా వస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన, పట్టు లేకపోవడమే ఈ అయితే మిస్ఫైర్ అవడానికి కారణం అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల దేవాదుల ప్రాజెక్టు ఏ బేసిన్ లో ఉందని ఆయన మాట్లాడారు. రెండోది నల్లమల్ల పులి అని అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో అనేక పాటలు కూడా రాయించుకున్నారు. నల్లమల్ల ఏ జిల్లాలో ఉందన్నారు, అదేవిధంగా బనకచెర్ల ఏ బేసిన్ లో ఉందని కూడా మాట్లాడినటువంటి అది పెద్ద ఎత్తున ట్రోల్ అయింది సోషల్ మీడియాలో. నిన్న ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రలో భాగంగా ఆందోళన నియోజకవర్గంలో జరిగినటువంటి పాదయాత్ర అనంతరం ఆయన మాట్లాడారు. బనకచెర్ల ప్రాజెక్టు పూర్తయింది, కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ వైఫల్యాల వల్లే బనకచెర్ల పూర్తయిందని ఆయన కామెంట్ చేశారు. ఇంతకు బనకచెర్లకు అనుమతి లేదని కేంద్రం అంటుంది. రెండోది బనకచెర్లని కట్టి తీరుతామని ఏపీకి సంబంధించిన మంత్రులు మాట్లాడుతారు. కానీ వీళ్లకు బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కావచ్చు, లేదా బనకచెర్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ నేతలకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. ముఖ్యమంత్రి బేసిన్లకు సంబంధించిన అవగాహన లేదు. రెండోది అది పూర్తయిందా లేదా అనేది సంబంధించి కూడా ఆ పార్టీ అధికార పార్టీ సంబంధించిన అధ్యక్షుడు అవగాహన లేకపోవడం పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తా ఉంది. అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అనేక సందర్భాల్లో అవగాహన లేకుండా మాట్లాడనటువంటి చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న తీరు తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. వీరికి పూర్తి స్థాయిలో తెలంగాణ పట్ల, తెలంగాణ హక్కుల పట్ల, అదేవిధంగా తెలంగాణకు జరిగేటువంటి నష్టాల పట్ల అవగాహన లేదు. ఇటువంటి వ్యక్తులు ఎటువంటి పాలన అందిస్తారనేది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక సందర్భాల్లో అవుతూ వస్తా ఉంది. ఈ మహేష్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడినటువంటి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా కొంత మాట్లాడే ముందు ఆ సబ్జెక్ట్ సంబంధించి పూర్తి స్థాయిలో స్టడీ చేసి మాట్లాడితే బాగుంటుందన్నటువంటి చర్చ మాత్రం కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.